యాజ్ వీ డిడ్ స్క్రిప్ట్ రీడింగ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎటువంటి బ్లాక్ రాలేదు, ఎందుకంటే స్మూత్గా ఫ్లో అయిపోయింది అన్నమాట స్క్రిప్ట్. అండ్ యాక్టర్స్ తోటి వర్క్ చేసేటప్పుడు కూడా దే వర్ కంఫర్టబుల్, ఎందుకంటే ఆ పాత్రకి అలానే మాట్లాడతాడు, ఆ పాత్ర అలానే ఈ తెలంగాణ యాసలోనే మాట్లాడాలి, ఈ హైదరాబాద్ యాక్సెంట్లోనే మాట్లాడాలి. రీతు కూడా చెప్పిన డైలాగ్స్ చక్కగా యాజ్ ఇట్ ఈస్, అండ్ షీఈస్ బిన్ సో స్పాంటేనియస్ అండ్ యాక్టింగ్, ఎస్పెషలీ విజయ్ అండ్ దర్శి అండ్ అభయ్. వీళ్ళందరూ దే ఓన్డ్ అప్ ది ఎంటైర్ స్క్రిప్ట్, దే ఓన్డ్ అప్ ది ఎంటైర్ డైలాగ్. అండ్ కొలోకియల్గా మనము ఫ్రెండ్స్తో కానీ మన ఇంటి వాళ్ళతో కానీ ఎలా మాట్లాడతామో అలా మాట్లాడారు. బేసిక్గా రిలీజ్ అయినప్పుడు నాకైతే అస్సలు నమ్మకం లేదు సినిమా ఎలా వస్తుంది, ఎందుకంటే ఐఎమ్ నాట్ యూస్ టు ద ఫీల్డ్. ఈ ఇండస్ట్రీ ఏమో నాకు ఇంకా తెలియదు, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. కాకపోతే మూవీ అనేది రిలీజ్ అయిపోయినప్పుడు నాకు అంత కాన్ఫిడెన్స్ లేకపోయినా కానీ మా టీం మెంబర్స్కి, ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారు రాజ్ సార్కి ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అప్పుడు నేను అనుకునేది రాజ్ సార్ చాలా ఆప్టిమిస్టిక్, ఆయన చాలా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సినిమా నుంచి అని. కాకపోతే ఆయన అనుకున్న విధంగా ఆయన ఏదైతే నాతోటి పర్సనల్గా కార్లో లేకుంటే ఇంట్లో షూటింగ్ స్పాట్లో చెప్పాడో అదే ఇవాళ జరుగుతుంది. సో ఆయన నమ్మకానికి, ఆయన ఆప్టిమిజంకి హ్యాట్స్ ఆఫ్. ఇన్ఫ్యాక్ట్ టీంలో ప్రతి ఒక్క మెంబర్ కూడా వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇంత రికగ్నిషన్, ఇంత అవార్డ్స్, ఇంత డబ్బులు చేస్తుంది సినిమాని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ జస్ట్ హ్యాడ్ ఫన్. సో రిలీజ్ అయినప్పటి నుంచి ఇవాళ కానీ చూసుకుంటే ఎవ్రీ లిటిల్ థింగ్ ఇన్ ద ఫిల్మ్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. ఇండస్ట్రీ తరఫున నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది స్టార్టింగ్ నుంచి. బిగ్ స్టార్స్ లైక్ మహేష్ బాబు గారి నుంచి స్మాల్ లిటిల్ టెక్నీషియన్స్, నేను ఫిల్మ్ నగర్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా ద జెన్యూన్ రికగ్నిషన్ దట్ ఐ గెట్ ఈజ్ హార్ట్ ఫెల్ట్ అప్రిసియేషన్ అండి. సినిమా చూసి వాళ్ళకి ఎక్కడనో టచ్ అయ్యి వాళ్ళు అప్రిషియేట్ చేసింది కాబట్టి దట్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ అదర్ అవార్డ్ ఐ కెన్ సే. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ